వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం ఈరోజు ఒక మంచి అంటే ఎవరమైనా సరే మనసులో పెట్టుకోవాలి, దృష్టిలోనే ఉండాలి ఇలాంటివి. ఈరోజు అత్తమామని మనం కాదంటే రేపు మన పిల్లలు మనల్ని కాదంటారు. మన అమ్మ నాన్నకు ఉన్నంత ప్రేమ అక్కడ అవతల అత్తమామకు ఉంటుంది కదా. ఎవరమైనా సరే ఈరోజు ఇంకా 4 రోజులకైనా మనం వాళ్ళతో ఉండక తప్పదు, వాళ్ళు మన దగ్గర ఉండక తప్పదు. ఆ ప్లేస్ మనకు కూడా వస్తుంది, ఒక కొడుకున్నా కూతురున్నా కదా. నిజమా కాదా? అలాంటప్పుడు ఉన్న ఆస్తిపాస్తులు ఎన్ని రోజులు ఉంటాయండి? కష్టపడితే ఈరోజు రేపైనా సంపాదించుకుంటాం. అత్తమామలో ఉన్న రోజులు మంచి చేసుకోవాలి. తప్పేముంది, కోపాలు వస్తాయి కాదంటలేను, కోపం ఉంటుంది. కుటుంబంతో ప్రేమ కూడా ఉంటుంది కదా, ఎవరైనా అంటారు. కాకపోతే చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఏ పాటు మీ అత్తమామని చూస్తున్నావని అన్నా కూడా అనొచ్చు, కాదంటలేము. నాకు వేరే వాళ్ళ నుంచి ఎదురైన ఒక సంఘటన చెప్తున్నా. ఒకటే కొడుకు, అత్తమామ వద్దు, తండ్రి కూడా లేడు. నా అమ్మ ఒక్కటే ఉంటుంది. అతను అక్కను చెల్లె ఉంటే పెళ్ళి అయిపోయింది, ఇల్లు ఉంది ఒకటి వాళ్ళకి. ఆ ఇల్లు ఏమో రిజిస్ట్రేషన్ తన పేరు మీద చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. కానీ మన అత్తను వద్దంట. వాళ్ళ అత్త ఎక్కడికి పోవాలండి? ఎన్నో ఆశలతో ఉన్న అత్తమామలు ఉంటారు కదా. అది చెప్పుకొని మనం సర్దుకొని ఉండాలి. అలాగే వాళ్ళకు ఒక పాప, ఆ పాపను కూడా 2.5 నుంచి దూరంగానే ఉన్నారు. ఇది ఎక్కడ చూద్దాం చెప్పండి. మీలో ఎంతమందికి ఇది నచ్చుతుంది? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయి, కాదని అనట్లేదు. ఎవరమైనా సరే కష్టమైనా నష్టమైనా మనమే సర్దుకోవాలి. అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. బంధాలకు బంధుత్వాలకు విలువ లేకపోతే వేస్ట్.